ఏం చేస్తుండంటే రాత్రిపూట దాంట్లకు దగదగ కనబడేటటువంటి రేడియం స్టిక్కర్లు అంటించి 7.5 కోట్ల రూపాయలకు మాత్రమే దాన్ని పరిమితం చేసి మిగిలిన అన్ని డబ్బులు క్యాన్సిల్ అయిపోయేటట్టుగా చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మొన్న ఇబ్రాహీంపట్నానికి ముఖ్యమంత్రి వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, ఏదో ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చిండు. ఆయన విద్యామంత్రిగా ఉన్నాడు, వీడికి రాకూడదు కానీ ఒక ప్రైవేట్ విద్యాలయం ఓపెనింగ్కి వచ్చిండు. వచ్చిన తర్వాత రిటర్న్లో పోయేటప్పుడు ఈయన ఎక్కిండు, ఇక మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే దాంట్లో ఎక్కిండు. సార్ నేను వస్తున్నా అనుకున్నాడో ఏమనుకున్నాడో, నేను ముఖ్యమంత్రి ఎమ్మడి పోయినాను కావాలనుకున్నాడో, ముఖ్యమంత్రి ఎమ్మడి బండి ఎక్కిండు. బండి ఎక్కంగానే మన దొర ఏం చేసిండంటే ఇట్లా గేట్లకెళ్ళి స్కూల్ గేట్లకెళ్ళి బయటకు వెళ్తుంటేనే సార్ కట్ట మీద ఆగాలి సార్, కట్ట మీద ఆగి డెవలప్మెంట్ చూసుకోవాలి సార్ అని అంట. ఆయన అప్పటిదానికి ఈయన ఎక్కింది ఆయన చూస్తలేడు, వెనక్కి మళ్ళీ ఇట్లా చూసి నువ్వు ఇంట్లోకి ఎక్కిన దిగానే అంట. గేట్ దిగానే బయటకు ఎక్కి గేట్ బయట దింపి వెళ్ళిపోయాడు. నేను అబద్ధం చెప్తలేను, నేను నిజంగా చెప్తున్నా, అమ్మ తోడుగా చెప్తున్నా. ఈయన చూసి చెరువు కట్ట మీద ఆయన ఒక ముఖ్యమంత్రి, కనీసం ముందు చెప్పాల్సి ఉంటుంది, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన తెచ్చిన డబ్బులు అయితే ఆయనకు చూపించిన ఒక అర్థం ఉంటుంది. ఆ రాత్రి 10 గంటల 5 నిమిషాలు అవుతుంది, ఆయన కట్ట మీద నిలబడి ఈయన చూసిపోమని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటే వెనక్కి మళ్ళీ గేట్ బయటనే అదే స్కూల్ గేట్ బయట నూకేసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి తెలివి కల్లోడు మన ఎమ్మెల్యే, ఇంత ఆలోచన కలిగినోడు మన ఎమ్మెల్యే. మన దురదృష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన కిషన్ రెడ్డి సార్ ఏమో డెవలప్మెంట్ చేస్తే గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువతకు ఆదర్శంగా నిలిచినటువంటి గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి స్వాగతం. రవీంద్రరావు గారికి తండ్రికి రామన్నకు గట్టిగా కల్వకుంట్ల వారసుడు కత్తి చూడు